సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ చేర్వాపూర్ 6వ వార్డులో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మూర్తి సంధ్యారాణి శ్రీనివాసరెడ్డి వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో తీవ్ర సమస్యగా మారిన కోతుల బెడదను ప్రస్తావిస్తూ చింపాంజీ వేషధారణలో వార్డులో తిరుగుతూ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో కౌన్సిలర్గా పోటీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గత 5 ఏళ్లుగా వారి సహాయంతో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వార్డులో కోతుల సమస్య తీవ్రంగా ఉండడంతో దానికి శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఈ వినూత్న ప్రచారం చేపట్టినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన గుణపాఠం బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 6వ వార్డులో కారు గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. గెలుపొందిన వెంటనే వార్డులో పేరుకుపోయిన సమస్యలు, మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేసి ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రామవరం మాధవిరెడ్డి, నారాయణ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 6వ వార్డు అభ్యర్థిగా ఈరోజు మూర్తి సంధ్యా శ్రీనివాసరెడ్డి గారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మేము ప్రజలకు తిరుగుతుంటే కూడా అట్లనే స్పందన వస్తుంది. కంపల్సరీ ఈ వార్డులో సంధ్య గెలుపు ఖాయము. కాంగ్రెస్కి ఎందుకు ఓటేస్తాము, బీజేపీకి ఎందుకు ఓటేస్తాము? అవ్వా చేసింది కేసీఆర్కే ఇస్తాము. ఏం చేసిండు కాంగ్రెస్? 2 హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు అన్నాడు, 420 హామీలు అన్నాడు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. తులం బంగారం తుంగలో దొక్కిండు, కళ్యాణ లక్ష్యం కాలువల పడేసిండు, రైతు బంధుకు రామ్ చెప్పిండు. ఇచ్చినానికి వచ్చింది, రానికి రానేలేదు, ఏది రావట్లేదు, ఏది చేయట్లేదు. ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, అవి కూడా రావట్లేదు. ఏమి చేసిండని, ఏం చేసిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని మేము ఎందుకు వేయాలి ఓటు? కాంగ్రెస్కి ఎందుకు వేస్తాము? మమ్మల్ని కంటికి రెప్పలాగా కరోనా కాలంలో కూడా రైతును ఆపద్బాంధవులు ఆదుకున్నది కేసీఆర్ గారు. మాకు అప్పుడు కరోనా ఉన్నా గానీ ఏ స్కీమ్ అయినా ఆపిండు గానీ రైతు బంధును ఆపలేదు, రైతు బీమా ఆపలేదు. ఏ ఒక్క పథకం కూడా రైతుకు కావాల్సిన ఆపకుండా సకాలంలో యూరియా ఇచ్చి రైతును వెన్నెముకలాగా కాపాడుకున్నాడు. కాబట్టి రైతు బాంధవుడైన కేసీఆర్ కాబట్టి మేము కారును మరోము. ఒకసారి ఏదో దొంగ హామీలు చెప్పుట్లా ఏదో నమ్మి మోసపోయినాం కానీ ఇంకా కూడా మేము మోసపోము. మేము వేసేది కారుకు. మేము సంధ్యా శ్రీనివాసరెడ్డికి తప్ప ఇంకొకరికి ఓటు వేయమంటున్నారు. దుబ్బాక మున్సిపాలిటీ చెర్వాపూర్ వార్డు నుంచి నాకు మరొకసారి అవకాశం వచ్చినందుకు చెర్వాపూర్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను గెలిచిన తర్వాత కరోనా వచ్చినా కూడా మన కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా లేటు కాలేవు. అందుకే పింఛన్లైనా, కళ్యాణ లక్ష్మి అయినా వీళ్ళందరూ మనకు ప్రజల నుంచి వస్తున్నాయి. కాబట్టి మేము గెలిచిన తర్వాతనే డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ శాంక్షన్ అయినాయి. ఇంకా 20 ఎక్స్ట్రా కూడా శాంక్షన్ అయినాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడే అయినాయి. కాబట్టి కోతల గురించి మేము కొండంగా తీసుకొచ్చి పరిష్కరిద్దాం అనుకుంటున్నాము. పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇంకా ఏమన్నా పెండింగ్ లో ఉన్నాయి పూర్తి చేస్తామని నేను హామీ ఇస్తున్నాను.